గుడ్ మార్నింగ్. అవతారం చాలా గలీజ్ ఉంది, డోంట్ మైండ్. ఓట్స్ ప్రీ వర్కౌట్ కూడా ఓట్సే అవుతున్నాయి, పోస్ట్ వర్కౌట్ కూడా ఓట్సే అవుతున్నాయి. మొత్తం ఓట్స్తోనే బతికేస్తున్నాం. బడ్జెట్ ఇష్యూ. ఇప్పుడే ఆఫీస్కి నుంచి వచ్చినాం, ఫ్రెషప్ అవ్వలేదు. ఎలాగో వచ్చిన తర్వాత బాత్ చేయాలి కాబట్టి. సో ఈ ప్రీ వర్కౌట్ ఓట్ మీల్ తినేసి జిమ్కి వెళ్ళిపోదాం బాయ్. జిమ్లోకి ఎంటర్ అయినాక ఈ వెయిట్ చూసుకుంటే అదేందో అర్థం కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెయిట్ చూపిస్తుంది. ఎవరికైనా తెలిసే ప్లీజ్ చెప్పండి. అండ్ జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ప్రతిరోజు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. అరే ఇప్పటి నుంచి రెగ్యులర్గా రావాలి జిమ్కి, ఏం జరిగినా సరే రెగ్యులర్గా వచ్చి బాడీ బిల్డ్ చేయాలి, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటా, మంచి డైట్ మెయింటైన్ చేయాలని కూడా అనుకుంటా. కానీ అదేందో తెలియదు, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నిద్ర వచ్చేస్తుంది. కానీ ఏ మాట కా మాట జిమ్ చేసిన డే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ. మనం కూడా యాక్టివ్గా వర్క్ చేస్తాం, యాక్టివ్గా పర్ఫామ్ చేస్తాం ఆ కంప్లీట్ హోల్ డే మొత్తం. సీరియస్గా జిమ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకే అంటారు ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఇంకా బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంటామని చెప్పి. ఈరోజు నేను చేస్తున్న వర్కౌట్ లాట్స్ వర్కౌట్, బ్యాక్ వర్కౌట్. ఇది నాకు చాలా ఫేవరెట్ వర్కౌట్, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఏమంటారు నాకు తొందరగా రిజల్ట్ కనిపించేది ఈ వర్కౌట్లో. సో మనోడు పోక్ చేస్తున్నాడు, చెయ్యి ఇంకా చేయాలి చెప్పి. నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాపర్ స్లీప్ అంటే పడుకొని లేచి ప్రీ వర్కౌట్ మీల్ తిని వర్కౌట్ చేయడం వేరే. నాలాగా నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ, నైట్ అంతా వర్క్ చేసి లైక్ వితౌట్ ప్రీ వర్కౌట్, ప్రాపర్ ప్రీ వర్కౌట్ మీల్ లేకుండా వర్కౌట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఎగ్జాస్ట్ అయి ఉంటాం కాబట్టి. బట్ ఏం చేస్తాం, ఫిట్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పదు. ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ప్రీ వర్కౌట్ మీల్గా తీసుకొని జిమ్కి అయితే నేను వచ్చేస్తా. ఒక్కొక్కసారి అస్సలు ఎనర్జీ ఉండదు, నీరసం అనిపిస్తుంది. బట్ స్టిల్ బాడీని ఇంకా ఏదో మోటివేట్ చేసుకొని, మన మైండ్ని మోటివేట్ చేసుకొని మొండిగా ఇంకా కష్టపెట్టాల్సిందే బాడీని, బ్రెయిన్ని, ఎందుకంటే అప్పుడే కదా రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. జిమ్కి చూసిన ఫ్రెషప్ అయినా, ఇప్పుడు పూజ చేసుకొని వీడియో కంప్లీట్ చేసి తినేసి పడుకుందాం. ఓవర్ యాక్షన్ అనుకోకండి ప్లీజ్. నిన్న మొన్న మమ్మీ తీసింది వీడియో తీయడానికి ఎవరు లేరు. ట్రైపాడ్ అక్కడెక్కడో ఉంది. సో ఇవాళ ఒక్కరోజు వరకు అడ్జస్ట్ అవుదాం. సో గీత ఇక్కడ ఉంది, గీత చదివి పూజ చేసుకొని వీడియో చేస్తాం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పొద్దున లేవగానే సిగ్గు పడుతుంది క్యూటమ్మ. ఎందుకు ఆ సిగ్గు? ఇది చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వు వీడియోలు వస్తావు యూట్యూబ్లో, వేరే వాళ్ళ వీడియోలు కాదు, నీ వీడియోలు నువ్వు చూసుకోవా? ఇది చూడు, ఇగో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా? మళ్ళీ ఓట్సే తింటున్నా. ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ మొత్తం ఇదే అవుతుంది. మొత్తం మీల్స్, సారీ మొత్తం డైట్ మొత్తం ఓట్స్తోనే కానిస్తాం. ఏం చేస్తాం కొంచెం ఏం చేయొద్దు, ఉన్నది తినాలి, పడుకోవాలి. Bye, Tata. I'm ending this video.